మన గౌరవ కేంద్ర మంత్రులు, అదేవిధంగా గౌరవ పార్లమెంటు సభ్యులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులైనటువంటి వారితో కలిసి ఈరోజు ఏదైతే జలశక్తి మంత్రివర్యులైనటువంటి పాటిల్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఏదైతే ఆయనకి ముందుగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున మరి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని సందర్శనకు రమ్మని చెప్పి మరి యొక్క జలశక్తి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారిని కూడా ఆహ్వానించడం కూడా జరిగిందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా వృధాగా 3000 టీఎంసీల నీరు గోదావరిలో నుంచి సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉన్నాయో అటువంటి వరద జలాలను ఒడిసి పట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రవహించేటువంటి విధంగా ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు ఏదైతే 2014, 2019 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో 72% ఆ రోజు ఆయన పూర్తి చేస్తే, ప్రతి సోమవారం కూడా పోలవరం పేజీగా ఆయన పెట్టుకుని పూర్తి చేస్తే, మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 2019, 24 మరి కేవలం 2% పూర్తి చేశానని పురోగతి చూపుతున్నప్పటికీ మొన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము పోలవరం పర్యటనకు వెళ్ళినప్పుడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 2% పనులు పురోగతి మాట అటుంచి 20-30% పనులు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి పోలవరంలో ఆ రోజు మేము గమనించడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఏదైతే పోలవరం బలైపోయినటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి పోలవరం ప్రశ్నార్థకమైపోయినటువంటి పరిస్థితి మొన్న క్షేత్రస్థాయిలో మేము కూడా జరగడం జరిగింది. అందుకే మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాగా పోలవరం పట్ల మరి ఏదైతే మొండిగా, మూర్ఖత్వంగా, కక్షగా, రివర్స్గా మా యొక్క పాలన ఉండదు. చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా మరి పోలవరం పట్ల మరి ముందుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకనే ఈరోజు గౌరవ కేంద్ర మంత్రివర్యుల్ని కలిసినప్పుడు కూడా చాలా క్లియర్గా ఏదైతే మరి విధ్వంసానికి గురైనటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే మరి 40% నష్టపోయినటువంటి స్థితిలో సిడబ్ల్యూసి చైర్మన్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏదైతే మళ్ళీ ప్యారలల్గా మరి కొత్త డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం చేయాలని సూచించినప్పుడు దాన్ని కూడా క్లియర్గా ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏజెన్సీతో పనిచేయడమా లేకపోతే కొత్తగా టెండర్లోకి వెళ్ళడమా, న్యూ టెండర్స్ అని వాళ్ళనే డైరెక్షన్ వాళ్ళనే మరి తీసుకోవడం కానీ, అదేవిధంగా ఏదైతే సీజన్లు వేస్ట్ అవ్వకుండా ఈ యొక్క రైనీ సీజన్ పూర్తయిన వెంటనే మళ్ళీ నవంబర్ నుండి మళ్ళీ కనీసం మరి పనులు ప్రారంభించుకోవాలంటే ముందుగానే డిజైన్స్ని మరి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు కూడా నిర్మాణం, ఎందుకంటే లాస్ట్ టైం మనం నిర్మాణం చేస్తున్నప్పుడు 18 months 2 సీజన్లు పట్టింది. దాన్ని ఇంకా త్వరితగతంగా ప్రారంభించుకోవడానికి మరి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణానికి కానీ, ఆ ప్రాజెక్టులో ఉన్న బ్యాలెన్స్ వర్క్లు పూర్తి చేసుకోవడానికి కానీ, ఏదైతే R&R మరి ఏదైతే ప్యాకేజ్ కోసం కానీ ఏదైతే గతంలోనే సిడబ్ల్యూసి, ఆర్సీసీ, పిఐబి రికమెండ్ చేసినటువంటి మరి 12,157 కోట్లు ఏదైతే ఉందో అవి కూడా మరి క్యాబినెట్కి తీసుకొచ్చి అవి అందించడం ద్వారా ఆ యొక్క బ్యాలెన్స్ వర్కులు త్వరితగతంగా ఆ డయాఫ్రమ్ వాళ్ళు కానీ, ఆ దిగువ కాపర్ డ్యామ్ సీపేజ్ని అరికట్టుకోవడం కానీ, అదేవిధంగా R&R ప్యాకేజీని చేసుకోవడానికి మాకు వీలుంటుంది. త్వరితగతంగా కూడా ఆ నిధుల్ని అందించమని చెప్పేసి కూడా గౌరవ మంత్రివర్యుల్ని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే పర్టికులర్గా ఈ నిధులు ఇస్తేనే కానీ అక్కడ R&R, ఎందుకంటే ఇప్పుడు కూడా 10 లక్షల క్యూసిక్ల నీరు ఈ రోజు కూడా గోదావరి నుంచి సముద్రంలోకి పోతున్నటువంటి దశలో ఇప్పుడు కూడా కొన్ని గ్రామాలు మరి మునిగి అక్కడ పర్టికులర్గా ఆదివాసులు ఎవరైతే గిరిజనులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు
అంచేత త్వరితగతంగా R&Rను మనం క్లియర్ చేయాలి. వాళ్ళందరికీ కూడా కొత్తగా మళ్ళీ గృహాలు నిర్మాణం చేసి ఆ గ్రామాలన్నింటినీ కూడా వేకేట్ చేసుకుని మరి చేయాలని అంటే ఖచ్చితంగా కేంద్రం యొక్క సాయం సహకారం నిధులు అవసరమనేటువంటిది ఈవేళ మంత్రివారి దృష్టిలో పెట్టడం జరిగింది. మరి ఆయన కూడా సానుకూలంగా స్పందించి పోలవరం ప్రాజెక్టు అనేది ఏదైతే నేషనల్ ప్రాజెక్టు అంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంగా మేము కూడా ఫస్ట్ ప్రయారిటీ మేము పోలవరం ప్రాజెక్టుకి ఇస్తాం. ఖచ్చితంగా ప్రాజెక్టు త్వరితగతంగా చంద్రబాబు నాయుడు గారు యొక్క సారథ్యంలో పూర్తయ్యేటువంటి విధంగా మేము దానికి ఏ విధంగా అవసరమైనటువంటి సాయం అంతా కూడా అందిస్తామని సానుకూలంగా మంత్రి గారు కూడా చెప్పినందుకు ఆయన కూడా మరి ప్రత్యేకించి ధన్యవాదాలు కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఏదైతే మేము కూడా ఒక్కొక్క సవాల్ని కూడా అధిగమిస్తూ ఎందుకంటే ఆ రోజు 14-19లో మేము 72% పూర్తి చేసినటువంటి ప్రాజెక్టు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అయ్యి ఉంటే 2020 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేది. దురదృష్టవశాత్తు ఆ రోజు ప్రభుత్వం మారడం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం, మరి ఆయన ఏదైతే మరి ఉన్న ఏజెన్సీలన్నింటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేసేయడం, అక్కడ ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసి 2019 మే నెల నుంచి మళ్ళీ 2020 ఆగస్టు వరకు దగ్గర 13 నెలలు అక్కడ ఏజెన్సీ కానీ అధికారులు లేకుండా పోలవరాన్ని గాలిలో పెట్టేయడం వల్లే ఆ డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయింది. ఇది ప్రభుత్వ తప్పిదం అని అంటే మేము ఏదో ఎన్డీఏ ప్రభుత్వ ప్రతినిధులుగా మేము చెప్పట్లా. సాక్షాత్తు నీతి ఆయోగ్ ఏదైతే ఒక రిపోర్ట్ ఇమ్మని ఐఐటి హైదరాబాద్ వారిని కోరితే ఆ ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు ఇది ప్రభుత్వ తప్పిదం. ఒకే వర్క్ని 2 ఏజెన్సీలు చేస్తే ఆ వర్క్ ఏదైనా నాణ్యత కానీ ఇతర ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? దీనివల్ల టైం డిలే అవుతుంది. అంచేత అసలు ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టుకి ఇటువంటి ప్రయోగాలు చేయకూడదని పదే పీపీఏలు హెచ్చరించిన పీపీఏ సెక్రటరీ డైరెక్ట్గా ఆ రోజునటువంటి స్టేట్ గవర్నమెంట్కి లేఖ రాసినా కూడా జగన్మోహన్ రెడ్డి మొండిగా పోయి మూర్ఖత్వంగా పోయి రివర్స్గా పోయి పోలవరం ప్రాజెక్టు మరి ఈ రకంగా డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఇవన్నీ కూడా విధ్వంసానికి గురయ్యడానికి బాధ్యుడు అని చెప్పి డైరెక్ట్గా ఐఐటి హైదరాబాద్ చెప్పినటువంటి నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుగా ఆయనకున్నటువంటి శ్రద్ధ మీ అందరికీ తెలుసు. అంచేతని కూడా ఒక్కొక్కటి కూడా అధిగమిస్తూ పోలవరం జలాలు అటు ఏదైతే కృష్ణా డెల్టాకు మరి రైట్ కెనాల్ ద్వారా తీసుకెళ్లడం ద్వారా కృష్ణా డెల్టా స్థిరీకరణతో పాటుగా ఏదైతే ఆ బ్యాక్ వాటర్ శ్రీశైలం నుంచి రాయలసీమకు, అదేవిధంగా ఏదైతే లెఫ్ట్ కెనాల్ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతకు, విశాఖపట్నం త్రాగునీరుకి పర్టికులర్గా స్టీల్ ప్లాంట్కి ఇట్లా బహుళార్థ సాధక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి నెరవేర్చడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో పనిచేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.